వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ భవిష్యత్తు కోసం నవతరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరీంనగర్లో సరస్వతి శిశు మందిర్ను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. నూతన భవన నిర్మాణ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం. అధునాతన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ. ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి మోదీ. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణ. అభివృద్ధి పనులు చేపట్టాలని కరీంనగర్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి. రైతుల చుట్టంలా భూభారతి చట్టాన్ని రూపొందించాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్లలో 3వ రోజు పుణ్య స్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం కారణంగా రహదారులన్నీ బురదమయంగా మారాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ మేరకు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. వాహనాల రద్దీ నియంత్రణకు టోల్ ట్యాక్స్ రద్దు చేసినట్లు ప్రకటించారు. తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత అమెరికా బయలుదేరి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని CBI ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చిన కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ఈ నెల 23న తిరిగి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్రంలో సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 మంత్రులు పర్యటించారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్తో కలిసి రుద్రంగి మండలం కేంద్రంలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద రుద్రంగి మండలంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రుద్రంగిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. భూ పోరాటాల చరిత్ర కలిగిన రుద్రంగి గ్రామానికి భూ సమస్యల కొరకు భూభారతి చట్టం చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి చట్టం ద్వారా చాలా ఇబ్బందులు పడ్డామని, ఇకపై మనం ఉండగా భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చి అమలు చేయబోతున్నామని తెలిపారు. మహిళా సంఘాలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. నా గురించి కాదు, ఫోన్ లేవటంగానే వాళ్ళు బాంబే బస్ కావాలనగానే ఇస్తపో చెప్పానా అని చెప్తే అక్కడ ప్రకటించడం 15 రోజులు కూడా కాలే. వాస్తవంగా ఇలా సీనన్న చేతుల మీద సీనన్న గారి చేతుల మీదుగా బస్ ప్రారంభం చేద్దాం అనుకున్నాం. కానీ బాంబే వాళ్ళు అక్కడి నుంచి 2 రోజులు టైం అడిగినారు. 2-3 రోజుల్లో బాంబేకు వేములవాడ నుంచి మీ రోడ్డు మీద నుంచి ఏసీ బస్సు ఇక్కడ నుంచి పోతుంది. అది ఆర్ శ్రీనివాస్ గారు అక్కడ హామీ ఇచ్చారు. ఇక్కడ సోదరునిగా నేను దాన్ని అమలు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వ పక్షాన. క్రీడా రంగంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందిస్తుందని TPCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉమెన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. క్రీడలకు కేరఫ్గా నిజామాబాద్ జిల్లా నిలిచిందని, జిల్లా నుంచి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం శుభసూచకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుడని, అందుకే తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఇందూరులో 4 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం, మరో 4 కోట్ల రూపాయలతో అవుట్డోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ను తిలకించారు. కార్యక్రమంలో ఫుట్బాల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ కవితారెడ్డి, చైర్మన్ రాజేందర్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఫుట్బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలకి దాదాపు 370 కోట్లు కేటాయించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక క్రీడా పాలసీని రూపొందించడం, క్రీడా యూనివర్సిటీని, దేశంలో చాలా తక్కువ యూనివర్సిటీలు క్రీడలకు ఉన్నాయి, అలాంటి ఒక క్రీడా యూనివర్సిటీని నెలకొల్పడం, క్రీడా పాలసీ తీసుకొచ్చి క్రీడాకారులను ఎంకరేజ్ చేసే విధంగా రూపకల్పన చేయడం, బడ్జెట్ ఇవ్వడం, దాంతోపాటు ఫిఫా ఫుట్బాల్ టోర్నమెంట్ హైదరాబాద్ నిర్వహించడం, ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల
భారతదేశంలో హిందువులుగా జన్మించడం అదృష్టంగా భావించాలని జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వెల్లడించారు. నందిపేట మండల కేంద్రంలోని రామ్నగర్లో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవాలయ యంత్ర మూర్తి శిఖర ధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యారణ్య భారతీ స్వామి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా గణపతి పూజ, యంత్ర విగ్రహ ధ్వజస్తంభం ప్రతిష్టాపన, పూర్ణాహుతి, కుంభాభిషేకం, పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి భక్తులకు ప్రవచనాలు చేశారు. ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి గొప్పదని తెలిపారు. విజ్ఞానంతో కూడిన పనులు చేస్తే మనశ్శాంతి లభిస్తుందన్నారు. సెల్ ఫోన్ ఛార్జీతో ఎంత శక్తి వస్తుందో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చేసిన మంత్రాలతో ఆలయాలకు అంతే శక్తి లభిస్తుందని చెప్పారు. పూర్వజన్మలో చేసిన పాపాలే నేడు రోగాల రూపంలో వస్తున్నాయని, ఆచారాలు సాంప్రదాయాలు పాటించినప్పుడే ఫలితం దక్కుతుందని విద్యారణ్య భారతీ స్వామి చెప్పారు. గంగాజలం పవిత్రతను గురించి ఆయన భక్తులకు ఉదాహరణలతో వివరించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆయన నేరుగా ఆశీర్వదించారు. ప్రసాద వితరణ కొనసాగించారు. అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి కావలసిన 3 శక్తుల్ని ఇచ్చేటువంటిది దేవాలయం. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 3 శక్తుల్ని దేవాలయం మనకిస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు, మాట్లాడకుండా. ప్రతిష్ట వేసినటువంటి మూర్తుల్లో కొన్ని సూచనలు వస్తాయి. అకాల వర్షాలతో పంటలు నష్టపోయి అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవాల్సిన అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు సురేష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి మండలంలోని నిమ్మనపల్లి గ్రామంలో రైతుల పట్ల కాంగ్రెస్ నేత వ్యవహరించిన తీరును ఖండించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి, అసమర్థత కారణంగా అన్నదాతలు మళ్లీ రోడ్లపైకి వచ్చారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యం నింపే సంచుల కొరత, టార్పాలిన్ కవర్ల కొరత, హమాలీల కొరత, తూకం యంత్రాల కొరత తదితర సమస్యలు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయని విమర్శించారు. మరోవైపు రైస్ మిల్లర్లు సన్నవడ్లు కొనుగోలుపై వివక్ష చూపుతున్నారని, క్వింటాల్కు 20 రూపాయల మేర కట్టింగ్ చేయడాన్ని తప్పుపట్టారు. మరోవైపు గ్రేడింగ్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేయడం పట్ల సురేష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎవరికైనా ఇది మన ప్రాంతం వచ్చేసి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అన్ని ఇక్కడ కూడా రాజకీయాలు చేసినా మీరు చెప్పిన మీరే ఫుల్ఫిల్ చేయకపోతే ఎట్లా? మరి మాకే సిగ్గు అనిపిస్తున్నది. ఎవడన్నా ఫోన్ చేసి ఐకేపీ సెంటర్ నుంచి ఫోన్ చేసి బార్దాన్ వస్తలేదు, ఇచ్చిన ఎప్పుడో పాత బార్దాన్ ఇస్తున్నారు. అలా ధాన్యం నింపితే కూడా అలాగే పోతున్నాయట. లారీలు వస్తలేమని ఫోన్లు చేస్తున్నారు. ఇదేనా యంత్రాంగం చేసేది? అధికారులు తర్వాత నాయకులు చేసేది. అరే ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తాడని పోతుంటే ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి పోయేటప్పుడు అరే 100 కొబ్బరికాయలు కొడతారు, రిబ్బన్లు కత్తిరిస్తారు. అదే కేంద్రాన్ని సంవత్సరానికి కంటిసాల నవ్వొస్తున్నది, సిగ్గు అనిపిస్తున్నది. ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ వెల్లడించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో శనివారం నాడు ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలు బ్రతుకులు దినదినగండంగా ఆర్థాకలితో జీవిస్తున్న పరిస్థితి అన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, ఆధునీకరణతో, మరోవైపు బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి వ్యవసాయం పనులు చేయడం వల్ల ఆరాకురా దొరికే కూలీ పనులు కూడా ఇప్పుడు కూలీలకు దొరకలేని పరిస్థితి ఉందన్నారు. కూలీలు పనులు లేక హైదరాబాద్ వంటి నగరాల వైపు వలసపోయే దుస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు లేకుండా కుట్రకు పూనుకుంటుందని, అందులో భాగంగానే రాను రాజుగుర్రం గాడిద అయినట్లు నిధులు పెంచుతూ పోవాల్సింది బడ్జెట్ తగ్గించి నామమాత్రం బడ్జెట్తో కాలం వెల్లదీస్తుందన్నారు. అనేక కురివీలు కొత్త నిబంధనలు పెట్టి కూలీలు తమకు తాముగానే రాకుండా చేయడానికి కుట్ర పన్నుతుందన్నారు. కూలీలకు వేతనాలు 3-4 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల కూలీలు తమ కుటుంబాలను ఎలా నడుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, కోశాధికారి కిషోర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు లింబాద్రి, ఎండి అనీస్, ఎస్ గంగమణి, నిమ్మల, రాములు, తోంపల్లి, భూమాగౌడ్, బాలయ్య, ఆనంద్, గొల్లరాములు తదితరులు పాల్గొన్నారు. ఏదో మేమంతా కలిసి ఒక 180 రూపాయలు సరిపోతాయి అనుకున్నారు. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పని ఉంటే, అట్లనే ఉంటే మనకు సరిపోతాయా? సరిపోవు. ఆ రోజు నూనె ఒక ప్యాకెట్కి ఎంత ఉండే బాబు? 40 ఉండేనా?
35-40 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత ఉంది? 100 రూపాయలు ఉందేమో. 170 ఉంది. నాకంటే నేను ఎప్పుడు చేయను కాబట్టి నాకు ఐడియా లేదు. అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ ఎన్ని రేట్లు పెరిగింది? కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అటకెక్కి అవినీతి రాజ్యమేలుతుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టర్ ప్రమీలా సత్పతిని కలిసి అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని సమర్పించారు. బీఆర్ఎస్ హయాంలో కాంతులీనిన కరీంనగర్ కాంగ్రెస్ పాలనలో కళావిహీనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అంబేద్కర్ భవన్, షాదీఖానా, అమృతవర్షిణి కన్వెన్షన్ హాల్ను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. సస్పెన్షన్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ సిస్టమ్ను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇంద్రమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంద్రమ్మ గృహాల లబ్ధిదారుల ఎంపికలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన అర్హులైన ప్రతి ఒక్కరికి ఆహార భద్రత కార్డు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. సాల్వ్ చేసుకొని ప్రభుత్వాన్ని అభివృద్ధి తీసుకుని నడిపించాం. ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు, ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు. అందుకే ఫైనల్ డిమాండ్ చేసిన కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధ్యక్షులు మరియు మా జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజరాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జూబ్లీహిల్స్లో విహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యమన్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి ఎలా ఉంటుందో ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారని గుర్తు చేశారు. మహిళలే దేశానికి ఆదర్శమని చెప్పారు. తెలంగాణ మహిళలకు తప్పకుండా అండగా నిలబడతామని, ఆర్థికంగా ఎదగండని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకుని దేశం విడిచి పారిపోతున్నారని, మహిళలకు ఇచ్చే ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారన్నారు. మహిళల్లో ఉన్న క్రమశిక్షణ ఇంకెవరిలోనూ ఉండదని అన్నారు. ప్రభుత్వం కూడా ఆడబిడ్డలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తుందని తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటేనే కుటుంబాలు బాగుంటాయని చెప్పారు. ఇప్పటికే 1000 కోట్ల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామన్నారు. మీరు సమర్థవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటిని రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామన్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ఒక యూనిట్ ఐడి కార్డు ఇస్తామని, మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ యూనిట్ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21న ఇందిరాగాంధీ మహిళా స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారన్నారు. భూభారతి చట్టం రైతుల చుట్టమని, రైతులు ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. భూమి హక్కు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తుందని, 18 రాష్ట్రాల్లో భూ చట్టాలపై అధ్యయనం చేశామని తెలిపారు. అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టాలి తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ 2 నుంచి రాష్ట్రంలోని 10,000కు పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ 4 గోడల మధ్య 4 వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సులో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ భూ సమస్యలకు సంబంధించి 13,000 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తహసీల్దార్ స్థాయి నుంచి CCLA వరకు అధికారులను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెలాఖరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు అందించి తీరుతామని స్పష్టం చేశారు. ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు
వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని కరీంనగర్లోని సరస్వతి శిశు మందిర్లో ఈ విద్యా సంవత్సరం నుండి సిబిఎస్ఈ విధానాన్ని అమలు చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా శిశు మందిర్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించారు. భవన నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు పనుల పురోగతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శిశు మందిర్లో చదువుకోవడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేయగలుగుతున్నానని చెప్పారు. స్కూల్ భవిష్యత్ తరాలకు విద్యా ప్రగతికి నూతన దిశగా మార్గనిర్దేశం చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి సిబిఎస్ఈ ప్రారంభించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. శిశు మందిరాలు సమాజ పరిరక్షణలో మానవీయ విలువలు పెంపొందించడంలో దేశ భవిష్యత్ కోసం విలువైన కొత్త తరాన్ని తయారు చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఈ సరస్వతి శిశు మందిర్ నూతన భవన నిర్మాణానికి తన వంతుగా ఆర్థిక సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు కోసం తాను ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అట్లాగే శిశు మందిర్ పూర్వ విద్యార్థులంతా శిశు మందిర్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తగిన ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. వీరితో పాటు తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనే జాతీయవాదులు దాతలందరూ సరస్వతి శిశు మందిర్కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు, అజితేజ్, ఇంజనీర్ రాఘవకృష్ణ, సమితి అధ్యక్షులు డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, కార్యదర్శి ఎలగందుల సత్యనారాయణ, పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, విభాగ కార్యదర్శి మేచినేని దేవేందర్రావు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి రహమత్ నగర్, బోరబండ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎస్ఆర్ఆర్ హిల్స్లో రిజర్వాయర్ను ప్రారంభించారు. అనంతరం గేట్ వాల్ తిప్పి నీటిని విడుదలతో పాటు యూసుఫ్గూడలో 75 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ నాలా ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్లో 18,000 కుటుంబాలకు అర్ధరాత్రి 3 రోజులకు ఒకేసారి వచ్చే నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. 2015లో 8 లక్షల నల్ల కలెక్షన్లు ఉంటే గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటిని వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీరు తప్ప ఒక్క ఎంఎల్ వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7,400 కోట్ల రూపాయలతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మూసీ క్లీనింగ్ 3,800 కోట్లతో 39 ఎస్టీపీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ఓల్డ్ సిటీలో 301 కోట్ల రూపాయలతో సివరేజ్ పనులు ప్రారంభం చేశామని వెల్లడించారు. రాబోయే కాలంలో నగరంలో పెరుగుతున్న తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో కోరామన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న నగర తాగునీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజరుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అధునాతన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. ఈ నెల 22న వర్చువల్గా ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ స్టేషన్లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్లో 26 కోట్ల 60 లక్షల నిధులతో అన్ని హంగులతో ఆధునీకరించారు. అద్భుతంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ను ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ రైల్వే స్టేషన్ను సందర్శించి పరిశీలించారు. 3 ప్లాట్ఫామ్లు, 2 లిఫ్ట్లు, మరో 2 ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాల్స్, మోడ్రన్ టాయిలెట్స్, డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. ఆకట్టుకునే ఎలివేషన్తో ఎయిర్పోర్ట్ తరహాలో గ్రాండ్ లుక్ను సంతరించుకుంది. జిఎం రైల్వే స్టేషన్ పనులన్నింటినీ ప్రారంభించి ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా రైల్వే హమాలి కార్మిక సంఘం సభ్యుల సమస్యలను జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని, పరిష్కరించడానికి తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో కేబినెట్ విస్తరణ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రకరకాల సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతోందని వెల్లడించారు. ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారని, ఖాళీలేమో తక్కువ ఉండడంతో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని, తాము కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తామన్నారు. దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్ ఇంకా సీఎం అన్నారు. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ కావాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను కావాలని వక్రీకరించారని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే ఛాన్స్ ఉందన్నారు. అలాగే తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని తిప్పికొట్టారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణమన్నారు. మహిళలకు కాంగ్రెస్లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలోనూ లేదని అన్నారు. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఎండ్ ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాలు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితే ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని, ధాన్యం కొనుగోలు జరగక అకాల వర్షానికి తడిసిన ధాన్యం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షంతో పలు చోట్ల ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో వరి కోతలు పూర్తయి నెల రోజులవుతున్నా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ సెంటర్ నిర్వాహకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, రైతులు అడిగితేనే లారీలు లేవని, బస్తాలు లేవని కుంటి సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తుంటే ఎప్పుడు తమ ధాన్యం కొంటారో, ఎప్పుడు వర్షం వచ్చి తమ పంట నష్టపోతామని రైతులు ఎదురు చూడడం అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వెంకట్రావుపేట సెంటర్ నుంచి ఇప్పటి వరకు 5 లారీలు కూడా పోలేదు. మొత్తానికే అడ్లన్నీ ఇట్లుగా ఉన్నాయి. అడ్లు వర్షాలు కొట్టి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ లారీలు రావడం లేదు, జోకేది లేదు. కలెక్టర్ గారన్నా సంధించి మా వెంకట్రావుపేట సెంటర్ను అడ్లు కొనుగోలు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదొకటి మా విజ్ఞాపన కలెక్టర్ గారికి చెప్పుకుంటున్నాం. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గులాబీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు మొదలై తారాస్థాయికి చేరాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉన్న కేసీఆర్కు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని, ఆ పార్టీలో ఉన్న నాయకులంతా అంతేనని ఫైర్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో సాధించింది, కోల్పోయింది ఏమీ బీజేపీ నేతలకే తెలియాలన్నారు. మతం పేరిట రాజకీయాల్లో లబ్ధి పొందడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ సెటైర్లు వేశారు. త్వరలోని రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీలతో పాటు 2026లో డీలిమిటేషన్ దృష్ట్యా పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు కమిటీలను వేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఇప్పుడు మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారిగా. ఆ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని, కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీలు అయ్యే విధంగా. దాంతోపాటు ఈ వచ్చే 26లో డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం. సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. గత నెల రోజుల్లో 3 నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా సాయినగర్కు చెందిన మెరుగుసాగర్ ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి భార్య అస్మిత, కూతురు మధుప్రియ ఉన్నారు. నేత కార్మిక ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బహుజన మేధావి డాక్టర్ వివేక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం సెంటర్లో వరి ధాన్యం తడిసి ముద్దయిందని వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బహుజన మేధావి డాక్టర్ వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఎలాంటి బేషరతులు లేకుండా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వరి ధాన్యం మొలకలు ఏర్పడి ధాన్యం దుర్వాసన వస్తుందని, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులకు నష్టం వాటిల్లి అప్పుల ఊబిలో చిక్కి చివరికి రైతుకు వరి పంటే పురుగుల బొవ్వ అవుతుందని తెలిపారు. అనేక మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా తడిచిన ప్రతి ఆఖరి ఒడ్ల గింజ కొనేంత వరకు మా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం వెంటనే డిక్లేర్ చేయాలి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ టీఎన్జీఓ భవన్లో ఎంప్లాయీస్ జేఏసీకి జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జగదీశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల జీతభత్యాలు అడుగుతున్నామని, పెండింగ్ డిఏలు అడగడం లేదని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్లో లేవని తెలిపారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. సంఘాల్లో గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంఘాలు ఎదుర్కొ సంఘాలను మళ్ళీ రికగ్నైజేషన్ మళ్ళీ అన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ రికగ్నేషన్ వచ్చి ఇలా సంఘాలకు రికగ్నైజేషన్ సందర్భం గత ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వాన్ని కూడా మాకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు చోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో చెదురుమదురు వానలు పడవచ్చని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయని, మార్చి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొట్టడంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. మే ప్రారంభం నుంచి వాతావరణం రోజుకో తీరుగా ఉంటుంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు నష్టపోయారు. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వివాహ దినోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని కోల్ హనుమాన్ ఆలయంలో, నల్లపోచమ్మ ఆలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇరువురు జీవించాలని కోరుకున్నారు. తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార ఉత్సవం మరియు 10వ వార్షికోత్సవ సంబరాలు హైదరాబాద్ షామీర్పేటలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్ మరియు రాష్ట్ర కోశాధికారి జి శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కె లక్ష్మీనారాయణను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ నాసిర్ అహ్మద్ను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కె లక్ష్మీనారాయణ రాష్ట్ర మీ సేవా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, తనపై ఎంతో నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా మరియు 8 జిల్లాల బాధ్యతలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల బాధ్యతలు నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి, సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీ సేవా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి చింతరాజు, ముజాహిదుద్దీన్ అన్సారీ, గోపాల్ సంతోష్ పాల్గొన్నారు. నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.
కరీంనగర్లో ఎల్ఆర్ఎస్ ద్వారా వసూలు చేసిన ప్రజా సంక్షేమానికి వినియోగించకుండా దారి మళ్లించిన మున్సిపల్ కమిషనర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో మీడియాతో రవీందర్ సింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్న నేపథ్యంలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్క్ స్థలాల కబ్జాపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరంలోని 42 పార్కులు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 35 మాత్రమే ఉన్నాయని తెలిపారు. పార్క్ స్థలాలను క్లబ్ ల్యాండ్గా మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో పార్క్ స్థలాలను కాపాడాలని, ఎఫ్టీఎల్ భూముల లిస్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ఒక కొత్త కార్యక్రమాన్ని కనుగొన్నారు. ఏంటంటే పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్లుగా మార్చడం. పార్క్ ల్యాండ్లను క్లబ్ ల్యాండ్గా మార్చి కొన్ని కోట్ల రూపాయలు మున్సిపల్ పరంగా తీసుకొని దానికి కమ్యూనిటీ హాల్ అని ఏదో ఒక కారణం చెప్పి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్లబ్లకు ఇవ్వడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానా, జైలు శిక్ష తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ హెచ్చరించారు. గడిచిన 4 నెలల్లో 2161 మందికి జరిమానాలు, 43 మందికి జైలు శిక్ష పడినట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన 4 నెలల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుపడ్డ 2161 మంది మందుబాబులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు ద్వారా జరిమానాలు విధించడం జరిగిందన్నారు. 43 మందికి జైలు శిక్ష అనుభవించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైతే అట్టి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 14 నుండి BA, BCom, BSc కోర్సుల్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ 530 విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు ఉమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలో భాగంగా కరీంనగర్లోని వాణినికేతన్ డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు. విద్యా సంవత్సరంలో ఎటువంటి మార్పులు లేకుండా తృతీయ సంవత్సర విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పరీక్షలు ముగిసిన అనంతరం మూల్యాంకనం కూడా తొందరగా చేపట్టి ఫలితాలను సకాలంలో తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సురేష్ కుమార్ను ఆదేశించారు. కరీంనగర్లో ఈ నెల 22న నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్ర తెలంగాణలో ఓ సంచలనం కాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. హిందూ ఏక్తా యాత్ర రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని, హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర మాత్రమేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో పార్టీ శ్రేణులతో సమావేశమై హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. హిందువుల సంఘటిత శక్తి చాటేలా, దేశద్రోహుల వెన్నులో వణుకు పుట్టేలా, సంతుష్టీకరణ పేరుతో ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకుల చెంప చెల్లుమనేలా హిందూ ఏక్తా యాత్రను కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తామన్నారు. యాత్ర బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరిది కాదని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాల దాకా, మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ల దాకా గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికి వెళ్లి ఈ నెల 22న కరీంనగర్లో నిర్వహించబోయే హిందూ ఏక్తా యాత్రకు తరలి రావాలంటూ ఆహ్వానించాలని కోరారు. ఒక హిందుత్వ వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక చరిత్ర సృష్టించాలి, ఒక డిస్కషన్ జరగాలి అన్న ఆలోచనతో మాత్రమే ఈ ర్యాలీ ఇస్తున్నాం. గుర్తుంచుకోండి. అరే హిందూ ఏక్తా ఎప్పుడు అని ఎదురు చూస్తారు చాలా మంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని సర్వరాజ్పల్లె గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నేత పల్లె నారాయణ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు. రైతు కూలీ సంఘం ఏర్పాటుతో పాటు జగిత్యాల జైత్ర యాత్ర నడిపిన సమయంలో కీలక పాత్ర పోషించి భూ పోరాటాలు, ఉద్యమాలు, దున్నేవాడికే భూమి కావాలని, కూలీలకు వేతనాలు చెల్లించాలని, వెట్టి చాకరీ విముక్తి కావాలని 1971 పూర్వం మావోయిస్టు నేతలతో కార్యక్రమాలు నడిపి అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారని, వారి సేవలో ఈ ప్రాంతానికి మమేకమైనవని ఆయన కొనియాడారు. భార్య, కుమారుడు పేద స్థితిలో ఉన్నారని, ఆయన కాలేయానికి ఆపరేషన్ అయి 7 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన పల్లె నారాయణ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం తరపున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య, సిపిఐ జిల్లా నేతలు వెన్న సురేష్, ఇరుగురాల భూమేశ్వర్, సిపిఐ రాష్ట్ర మాజీ కమిటీ సభ్యులు విశ్వనాథం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాములు, కార్యదర్శులు ముక్రం, హనుమంతు, ఎండి ఉస్మాన్, ఎన్నం రాధా, దశరథం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే వానాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో రాబోయే వర్షాకాలం సీజనల్ వ్యాధులు నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పీపీటీ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపల్ వార్డులో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని, నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జ్వరాలు వచ్చాక ఇబ్బంది పడే కన్నా ముందుగా నియంత్రణ చర్యలు చేపట్టి రాకుండా చూసుకోవడం ఉత్తమమని కలెక్టర్ తెలిపారు. ఇండ్లలో ఉన్న నీటి నిల్వలను గుర్తించి మాపింగ్ చేయాలని, అనంతరం అక్కడ నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రతి మంగళ శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమంలో వాటర్ లాగిన్ పాయింట్ల మరమ్మతుకు గ్రామీణ ఉపాధి హామీ నిధులు వినియోగించుకొని పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ లెసన్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఈ మస్కిటో మీరు ఐడెంటిఫై చేయండి. ఇలాంటి మస్కిటో ఉంటుంది, స్ట్రైప్స్ ఉంటాయి, స్ట్రైప్స్ ఉంటుంది. తర్వాత డే టైంలో కలుస్తాయి. తర్వాత థర్డ్ 100 మీటర్స్ మాత్రమే ప్రయాణం చేస్తుంది. అంటే హౌస్ హోల్డ్లో ఒక పర్సన్కి కలిస్తే మరి అందరికి అది రావడానికి అవకాశం ఉంటుంది. అది దయచేసి నోట్ చేయండి. అంతే కదా. నెక్స్ట్ మరికొన్ని మండలాల వార్తలు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఈరోజు రేగుంటలో ఉన్నటువంటి నర్సరీని పరిశీలించి హరితహారం సిబ్బందికి గ్రీన్ ఆఫ్రాన్లు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మోహన్ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటడానికి బ్యాగ్ ఫిల్లింగ్ చేసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నర్సరీలో ఉన్నటువంటి మొక్కలను పరిశీలించి ఎండాకాలం దృష్ట్యా మొక్కలకు నీడ ఉండేందుకు గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, డిఈ నాగేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ముజీబ్, నిజాం, అశోక్, అనిల్, నరేష్, హరితహారం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ భవిష్యత్ కోసం నవతరాన్ని తయారు చేయడంలో సరస్వతి శిశు మందిర్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కరీంనగర్లో సరస్వతి శిశు మందిర్ను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. నూతన భవన నిర్మాణ పనుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం. అధునాతన సౌకర్యాలతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ. ఈ నెల 22న వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి మోదీ. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి అటకెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణ. అభివృద్ధి పనులు చేపట్టాలని కరీంనగర్లో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి. రైతుల చుట్టంలా భూభారతి చట్టాన్ని రూపొందించాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. భూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.